ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అష్టమి తిథి మాతృకలు. ఈ అష్టమాతృకలకి సంబంధించిన ఈ దివ్య వృత్తాంతాన్ని విన్నవారికి ఎప్పుడూ ఆపదల నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాక ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. అష్టమి తిథి మాతృకలు. పూర్వం అంధకుడనే మహారాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు. ఆ వరగర్వంతో దేవతలందరినీ ఓడించి వారిని తన వశం చేసుకున్నాడు. దేవతలందరూ దిక్కుతోచక సరాసరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ కష్టాల్ని ఇలా మొరపెట్టుకున్నారు. పితామహ, అంధకుడు మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నాడు. దయచేసి మమ్మల్ని వాడి బారి నుంచి కాపాడు అని ప్రార్థించగా బ్రహ్మ వారితో, సురులారా, నేనే అతడికి ఎన్నో వరాలిచ్చాను కనుక నేను మిమ్మల్ని కాపాడలేను. పదండి, మనందరం కలిసి శివుడి దగ్గరికి వెళ్దాం అన్నాడు. అందరూ కలిసి శివుడి సన్నిధికి చేరారు. మోకుమ్మడిగా తన దగ్గరకొచ్చిన దేవతల్ని చూసి పరమేశ్వరుడు, సురులారా, ఏమిటి ఇంత ఆందోళనగా ఉన్నారు? మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు దేవతలంతా ముక్త కంఠంతో అంధకుడి వల్ల తాము పడ్డ బాధల్ని శివుడికి విన్నవించారు. అదే సమయంలో గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకొని అంధకుడు అక్కడికొచ్చాడు. శివుణ్ణి ఓడించి పార్వతి హరించాలని అతడి ఉద్దేశం. వెంటనే తన సైన్యంతో అక్కడున్న వారందరి మీద దాడి చేశాడు. దేవతలంతా భయంతో శివుడి వెనుక చేరారు. అంధకుడి చర్య శివుడికెంతో ఆగ్రహాన్ని తెప్పించింది. ఒక్కసారి మనసులో స్మరించగానే వాసుకి, తక్షకుడు, ధనుంజయుడు అనే మహాసర్పాలు వచ్చాయి. వాటిని ఆయన తన నడుముకి చుట్టుకున్నాడు. ఆ వెంటనే నీలుడనే మహారాక్షసుడు ఐరావతం లాంటి భయంకర రూపంతో శివుడి మీదకొచ్చాడు. తన తొండంతో శివుణ్ణి మోదబోయాడు. అక్కడే ఉన్న నంది వీరభద్రుణ్ణి పిలిచి నీలుడి మీదకి పంపాడు. వీరభద్రుడు మహాట్టహాసం చేస్తూ సింహం రూపాన్ని ధరించి ఒక్కసారి పైకెగిరి ఏకరూపంలో ఉన్న ఆ నీలుణ్ణి చీల్చి చెండాడాడు. వాడి చర్మాన్ని పీకి దాన్ని శివుడికి సమర్పించగా ఆయన దాన్ని తన మొలకి వస్త్రంగా చుట్టుకున్నాడు. ఆనాటి నుంచి శివుడు గజ చర్మాంబరధారిగా కీర్తి పొందాడు. గజ చర్మాన్ని ధరించిన శివుడు భయంకరమైన త్రిశూలాన్ని ధరించి ప్రమదగణాలతో కలిసి అంధకాసురుణ్ణి ఎదుర్కొన్నాడు. దేవగణాలు, ప్రమదగణాలు కలిసి అంధకుడి సైన్యంతో హోరాహోరీగా తలపడుతున్నాయి. నారద మహర్షికి ఈ విషయం తెలిసింది. వెంటనే వైకుంఠానికి వెళ్ళి శ్రీహరికి కైలాసంలో జరుగుతున్న యుద్ధం గురించి చెప్పాడు. అది విని దేవతలకి సాయం చేద్దామని చక్రాయుధాన్ని ధరించి బయలుదేరాడు శ్రీహరి. యుద్ధరంగానికొచ్చి అక్కడ దేవతా సైన్యానికి అండగా నిలబడ్డాడు. అయినా ఏమీ ఉపయోగం లేకపోయింది. అసురులు విజృంభిస్తూనే ఉన్నారు. మహాదేవుడు సరాసరి అంధకుడితో తలపడ్డాడు. శివుడు తన త్రిశూలంలో అంధకుడి శరీరాన్ని పొడిచాడు. వాడి శరీరం నుంచి రక్తం కారింది. ఆశ్చర్యకరంగా ఆ రక్తం బొట్ల నుంచి వేలాది అంధకాసురులు పుట్టుకురాసాగారు. అయినా చలించక శివుడు తన శూలానికి అంధకాసురుణ్ణి గుచ్చి నాట్యం చేయటం ప్రారంభించాడు. వేలాదిగా పుట్టుకొచ్చి అంధకుల్లో కొందరిని శ్రీహరి తన చక్రాయుధంతో సంహరించాడు. ఎంతమందిని చంపినా వాడి రక్తం నుంచి ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. శివుడికి అంతమంది అంధకుల్ని చూసేసరికి కోపం ముంచుకు వచ్చింది. ఆ కోపం వల్ల ఆయన ముఖం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటికొచ్చాయి. ఆ జ్వాలలన్నీ ఒక ఆకారాన్ని ధరించి మహాశక్తిగా మారాయి. ఆమెనే యోగీశ్వరి అంటారు. ఆ వెంటనే విష్ణువు కూడా స్మరించాడు.
వెంటనే అతడి శరీరం నుంచి కూడా ఒక మహాశక్తి ఆవిర్భవించింది. అదేవిధంగా బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు, యముడు, వరాహదేవుడు ఇలా అందరూ తమ అంశాలతో శక్తి రూపాల్ని సృష్టించారు. అలా వారందరి శరీరాల నుంచి అష్టమాతృకలు ఆవిర్భవించారు. అష్టమాతృకలు 8 మంది 8 రకాల గుణాలు కలిగిన వారు. వారిలో కామగుణంతో యోగీశ్వరీదేవి, క్రోధగుణంతో మహేశ్వరి, లోభగుణంతో వైష్ణవీదేవి, మదగుణంతో బ్రహ్మణీదేవి, మోహగుణంతో కౌమారీదేవి, మాత్సర్య గుణంతో ఐంద్రీదేవి, క్రూరత్వంతో యమదండధరాదేవి, అసూయతో వారాహిదేవి ఆవిర్భవించారు. ఈ అష్టమాతృకలు 8 మంది అంధకాసురుడి రక్తం నేల మీద పడకుండా పూర్తిగా పీల్చేశారు. దానితో కొత్తగా అంధకాసురులు పుట్టడం ఆగిపోయింది. చివరిగా మిగిలిన అంధకుణ్ణి పరమేశ్వరుడు సంహరించాడు. మాతృకలకి సంబంధించిన ఈ దివ్య వృత్తాంతాన్ని విన్నవారికి ఎప్పుడూ ఆపదల నుంచి రక్షణ లభిస్తుంది. దీన్ని విన్నవాడు ధన్యుడై శివలోకాన్ని చేరుకుంటాడు. అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి అష్టమి. అందుకే ఆ దేవతలకి ఆ తిథి ప్రీతికరమైనది. అష్టమి నాడు కేవలం మారేడు ఫలాన్ని తింటూ అష్టమాతృకల్ని పూజిస్తే ఆ దేవతలు ఉపాసకుడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందిస్తారు. ఇంతటితో అష్టమి తిథి అష్టమాతృకల యొక్క వృత్తాంతము సంపూర్ణమయ్యింది. నమః శివాయై చ నమః శివాయ. నమో నారాయణాయ.